అమరావతి పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పనులు స్పీడప్ చేస్తుంది. ఇందులో భాగంగా రాజధానిలో చేపట్టాల్సిన పనులపై ఇవాళ ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ముఖ్యంగా సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతులపై కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే విజయవాడ, బొడమేరు ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల లాంటి అంశాలు కూడా కేబినెట్లో చర్చకు రానున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2 రోజుల క్రితమే జరిగిన సిఆర్డీఏ 43వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు నిర్ణయాలు కేబినెట్ ముందుకు రానున్నాయి. రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో మౌలిక వస్తువుల కల్పన, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి మొత్తం 24,276 కోట్ల పనులకు పాలనాపరమైన ఆమోదం కోసం గురువారం మంత్రివర్గం ముందుకు రానుంది. ఇందులో భాగంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు.